హాయ్ అండి. ఒక్క టాబ్లెట్ సెట్ ఉంటే చాలు సూదిలో దారం ఎక్కించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందు తీసుకొచ్చేసాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం బయటికి వెళ్ళి జర్నీ చేసామంటే చాలు బాగా హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఎక్కువగా టెన్షన్ పడిన డ్రెస్కి మనకి గురైనా కూడా ఎక్కువగా టెన్షన్ వల్ల ఆలోచన వల్ల కూడా మనకి హెడేక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. మనం వెంటనే పెయిన్ కిల్లర్ వేసేస్తూ ఉంటాము. సో దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్క ట్యాబ్లెట్కి మనం 10 ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఇలా ట్రై చేయండి. ఈ ట్రిక్తో తలనొప్పి, ఎటువంటి తలనొప్పి అయినా కూడా చక్కగా పూర్తిగా తగ్గిపోతుంది. గుంట గెరిటలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక గెరిటని తీసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ విధంగా దానిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి కర్పూరం బెల్లం ఉంటుంది కదండి, చిదిమేసుకొని కర్పూరం బెల్లం ఒకటి ఆ పౌడర్ని అందులో వేసుకొని కొద్దిగా మెంతో ప్లస్ కానీ జెండు బామ్ కానీ అలానే శాస్త్రీ బామ్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా ఆ కొబ్బరి నూనె కొద్దిగా హీట్ చేసుకున్నాం కదా, అందులోకి ఈ విధంగా శాస్త్రీ బామ్ కానీ జెండు బామ్ కానీ మెంతో ప్లస్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా వేసేసుకొని కర్పూరం బెల్లం కూడా వేసాం కాబట్టి ఈ రెండు బాగా మిక్సింగ్ చేసి తలకి మీకు ఎక్కడైతే బాగా హెడేక్గా ఉందో అక్కడ ఇలా అప్లై చేస్తే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే హెడేక్ అనేది తగ్గిపోతుంది. మనం దేనికి వచ్చినా కూడా హెడేక్ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. మనం ఇంట్లో న్యాచురల్గా ఇలా ఎటువంటి ట్యాబ్లెట్లతో పని లేకుండా ఈ చిన్న ట్రిక్తో ఎటువంటి తలనొప్పి అయినా చక్కగా తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకున్నాం. దారంతోనే ఈజీగా సూదిలో దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? నిజమండి, చూడండి. సో మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. దారాన్ని ఈ విధంగా అయితే ముందుగా ఎక్కించేసుకున్నాను కదా, నీడిలోనికి దారం ఎక్కించేసుకొని చివరన ఒక ముడిలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దారాన్ని ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ వచ్చామనుకోండి, దారం అనేది కట్ చేయకూడదు అనమాట. ఇక్కడ మనం ఒక ముడి అయితే వేసాం కదా, ఆ ముడికి ఎక్కువగా ఉన్నటువంటి థ్రెడ్ని కట్ చేసేసుకొని ఇలా మనకి ఆ హోల్లో నుంచి మనకి ఎంత కావాలంటే దారం అంత దారాన్ని అయితే ఈజీగా ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. ఇలా దారంతోనే ఈజీగా మనం ఇలా నీడిల్లోనికి దారం ఎక్కించేసుకోవచ్చు. దారం తెంపకుండా ఇలా ఎంత కావాలంటే అంత దారాన్ని మనం ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి. చూసారు కదా అసలు ఎంత చక్కగా ఎక్కుతుందో. మనం ఈ విధంగా సూదిలో దారం ఎక్కించుకున్న తర్వాత చివరన ముడి వేసేసి ఈ విధంగా హోల్లో నుంచి మనకి ఎంత దారం కావాలంటే అంత దారం ఇలా పొడుగ్గా తీసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఈ విధంగా ఆ ముడి వేసాం కాబట్టి మనకి ఎంత కావాలంటే అంత దారం ఈజీగా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా దారంతోనే ఈజీగా మనం దారాన్ని తెంపే పని లేకుండా ఈజీగా ఇలా నీడిల్లోనికి దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదా, లైవ్లోనే మీకు చూపిస్తున్నాను నేను. ఈ విధంగా చక్కగా ఈజీగా మనకి ఎంత కావాలంటే అంత దారాన్ని ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. దారం తెంపే పని లేకుండా ఈజీగా సింపుల్గా ఇలా ఎంత కావాలంటే అంత దారాన్ని ఈజీగా మనం ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ట్రై చేయండి. మరి ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అంటే కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు కదండి. ఇలాంటివి బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి, అంటే హోమియో మెడిసిన్ వాడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అలాంటి బాటిల్స్ మన ఇంట్లో ఎలాంటి చిన్నవి ఉన్నా, కొంచెం పెద్ద సైజు బాటిల్స్ ఉన్నా కూడా ఇలా మనం చక్కగా నీడిల్స్ కానీ బ్లౌజ్ హుక్స్లు కానీ ఈ విధంగా చిన్నవి పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. మనం అక్కడ ఇక్కడ పెట్టేసి ఒక చోట పెట్టి మరొక చోట ఎతుకుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా చిన్న బాటిల్స్లో ఇలా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మన అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నీడిల్స్ కానీ ఇలా బ్లౌజ్ హుక్స్లు కానీ ఈ విధంగా చిన్న వాటిలో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా తీసుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. మరి మనం రోజు కూడా మరి లెమన్ హనీ అలానే హాట్ వాటర్ కలిపి తాగుతూ ఉంటాం కదండి. అది తాగుతూనే ఇలా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా తాగామనుకోండి హెల్త్కి చాలా మంచిదండి. సో ఈ విధంగా క్యారెట్ అలానే నేను బీట్రూట్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పైన చెక్కి తీసేసుకొని ఈ విధంగా చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మనం చక్కగా కొద్దిగా పాలు పోసుకొని దీనిలో ఈ విధంగా
కొద్దిగా మీకు ఇష్టమైతే బెల్లం కూడా వేసుకొని ఈ విధంగా జ్యూస్ లాగా పట్టుకొని రోజు తాగుతూ ఉన్నామనుకోండి, మనకి ఇలా బ్లడ్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఇలాగ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగితే చక్కగా బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. సో హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా ట్రై చేసి చూడండి. రోజు కూడా పరగడుపున ఒక అర గ్లాస్ కానీ ఇలా కొద్దిగా మనం చక్కగా జ్యూస్ లాగా పట్టేసుకుని దానిలో కొద్దిగా పాలు పోసుకుని కొద్దిగా బెల్లం వేసుకుని ఇలా త్రాగటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ట్రై చేయండి. ఇలా బ్లడ్ లేని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. బీట్రూట్ క్యారెట్ తాగని వాళ్ళు, అంటే జ్యూస్ తాగని వాళ్ళు కర్రీ చేసుకుని తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందామండి. మనం ఎక్కువగా రోజు కూడా ఉదయం బ్రష్ చేసుకుంటూ ఉంటాం కదండి. ప్రతిరోజు బ్రష్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మనకి బ్రష్ల పైన మనకు తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఈ విధంగా మనం బ్రషెస్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ విధంగా మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో అంతమంది ఇలా బ్రషెస్ తీసుకోవాలండి. ఇలా సపరేట్గా గ్లాసులు తీసుకొని దానిలో హాట్ వాటర్ పోసుకోవాలి. దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా నిమ్మరసం వేసేసి ఈ బ్రషెస్ అందులో పెట్టేసామనుకోండి, మనకి తెలియని డస్ట్ ఉన్న, క్రిములు ఉన్న, బ్యాక్టీరియా ఉన్నదంతా కూడా పోతుందనమాట. ఈ విధంగా చక్కగా హాట్ వాటర్లో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా పెట్టించుకోవడం వల్ల చక్కగా క్లీన్ అయిపోతుంది. చక్కగా మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా చీపురు పైన పసుపు వేసి చూడండి, అద్భుతం జరుగుతుంది. ఏంటా అద్భుతం అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. ఈ విధంగా మన రోజు కూడా ఇల్లు అయితే ఊడుస్తూ ఉంటాం కదండి చీపురు పెట్టి. ఇలా ఊడ్చేటప్పుడు మనకి తెలియకుండానే ఇలా చీపురు పైన డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది కదా, మనం ఏం చేస్తాం, వెంటనే వాటర్లో క్లీన్ చేస్తూ ఉంటాం. ఇలా మనం చీపురు వెంటనే క్లీన్ చేసేసామనుకోండి వాటర్లో, అస్తమానం వాటర్లో పెడితే చీపురు అనేది పాడవుతుంది. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, మీరు యూజ్ చేసుకునే పౌడర్, ఈ మూడు బాగా మిక్సింగ్ చేసుకుని ఇలా చీపురు పైన చల్లేసామనుకోండి, వాటిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ, క్రిములు కానీ అంతా కూడా తొలగిపోతుంది. చీపురు కూడా ఎక్కువ రోజులు మన్నికుంటుంది. వాటర్లో మనం అస్తమానం క్లీన్ చేసామనుకోండి, మనకి ఆ చీపురు అనేది పాడైపోతుంది. కాబట్టి ఎక్కువ రోజులు మనకి మన్నిక ఉండాలంటే ఇలా ట్రై చేయండి. బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ, డస్ట్ కానీ అంతా కూడా పోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సూదిలో దారి ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ఒక ట్యాబ్లెట్ సీట్ ఉంటే చాలండి. ట్యాబ్లెట్ సీట్ తీసుకుని ఈ విధంగా సైడ్లో ఉన్నటువంటి ఎడ్జ్ని కట్ చేసుకోవాలి. ఫుల్ది అయినా పర్లేదు, ఖాళీ అయిపోయినా ట్యాబ్లెట్ సీట్ అయినా పర్లేదు. మనకు కావాల్సినటువంటిది ట్యాబ్లెట్ సీట్ ఎడ్జ్ మాత్రం తీసుకోవాలి. ఇలా ఒక టగ్ లాగా చేసుకోవాలి. ఈ టగ్లోకి దారం పెట్టేసి ముందుగా నీడిల్ హోల్లోనికి ట్యాబ్లెట్ సీట్ పోనిచ్చేసేస్తే ట్యాబ్లెట్ సీట్లో నుంచి థ్రెడ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ట్యాబ్లెట్ సీట్ని మనం ఇలా లాగేస్తే ఇలా ట్యాబ్లెట్ సీట్తో పలంగా మనకి దారం కూడా వచ్చేస్తుంది. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా ఎక్కించుకొని అద్భుతమైన టిప్ అండి. మనం సూదిలో దారం ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.